భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే మూఢజైః ధనాగమ కృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యైలభతే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మోహాలేశం ఏతన్మాంసవసాది వికారం మనసి చింతయ వారం వారం నళినీదరగజలమతితరం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జజ్జయతే వార్తాంకోऽపి న పృచ్ఛతి దేహే యావత్తవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే మోక్షాన్ని పొందటం ఒక్కటే ఉపాయం. మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని. ఈ జ్ఞానాన్ని కనుక పొందాలి అంటే శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత ద్వారా నేను ఆత్మను అని గ్రహించి దాన్ని అనుభవపూర్వకంగా అలా ఆత్మగా ఉండిపోవాలి. అందుకోసం రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనల్ని ఎంతో ప్రీతితో ప్రశాంతమైనటువంటి మనస్సుతో చెయ్యాలి. ఇది ఒక దీర్ఘకాల ప్రయాణం. భగవంతుడి దగ్గరికి జీవుడు ప్రయాణం చేయటం అనేటువంటిది ఓ దీర్ఘకాల ప్రయాణం. ఈ దీర్ఘకాల ప్రయాణంలో ప్రధానంగా రెండు అవరోధాలు మనకున్నాయి. అవే కాంతాసక్తి, కనకాసక్తి. కాంత కనకములు అంటారు. అంటే ధన సంపాదన మీద ఆశ, ఆసక్తి, అలాగే స్త్రీ పురుష సంబంధాలకి సంబంధించినటువంటి విషయం మీద కామాసక్తి. నిజంగా ఈ రెండింటిలో కూడా చాలా ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది ధనాసక్తి. ఎందుకని? ఇది చాలా పెద్ద ప్రమాదం. కామాసక్తి కనుక ఉన్నదంటే అది యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ యుక్త వయసు పోయి వృద్ధాప్యం వచ్చే వరకు ఆ ఆసక్తి ఉంటుంది. కానీ ధనాసక్తి అట్లా కాదు. చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు, ఆ మరణానికి ఆ చిట్ట చివరి దశలో కూడా వాడు చివరికి ఆ ధనాన్నే తలుచుకుంటా పోతాడు. నేను ఎక్కడెక్కడ ఏం దాచిపెట్టాను, వీళ్ళకి అందరికీ చెప్పానో చెప్పలేదు, ఇంకేమన్నా మిగిలిపోయామేమో, మరి ఆ తర్వాత ఇదంతా ఏమో పాడు చేస్తారేమో. వాడికి డబ్బు పిచ్చే. ఆ చిట్ట చివరి చచ్చేటప్పుడు కూడా ఇదే వ్యవహారం ఉంటా ఉంటుంది. అందువల్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఉండేటువంటి కామాసక్తి కన్నా అన్ని వయసుల్లో, బాల్యంలో కానీ, యవనంలో కానీ, వార్ధక్యంలో కానీ, మరణ సమయంలో కానీ, అన్ని సందర్భాల్లో ఉండేటువంటి ధనాసక్తి ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అందువల్ల దీని గురించే ముందుగా చెప్పడం జరిగింది శంకరాచార్యుల వారు. ఆ తర్వాతనే ఈ కామాసక్తిని గురించి చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ కూడా ఎలా ఎదుర్కోవాలో సాధకుడైనటువంటి వాడు ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి
ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలనుకునేటువంటి వాడు, పరమాత్మని అందుకోవాలనుకునేటువంటి వాడు, మోక్షాన్ని ప్రాప్తించుకోవాలనుకునేటువంటి వాడు ఏ ప్రకారంగా వీటన్నింటి నుంచి కూడా విడుదల పొందాలో, ఏ ప్రకారంగా ఈ ఆటంకాలను తొలగించుకొని ముందుకు పోవాలో ఇంతకుముందు చెప్పుకోవటం జరిగింది. ఈ రెండు ఆటంకాలని అధిగమించి ఆత్మానుభూతికి సాధనలు చేయడానికి ప్రధానంగా ప్రశాంతమైనటువంటి మనస్సు కావాలి. మరి మనకి ప్రశాంతమైనటువంటి మనస్సు ఉంటుందా అంటే ఉండటల్లా. ఈ మనస్సు అంతా కూడా అశాంతిగా ఉంటుంది, ఆందోళనలతో ఉంటుంది, అలసడులతో ఉంటుంది, ఉద్రేకాలతో ఉంటుంది, ఆశలతో ఉంటుంది, కోరికలతో ఉంటుంది, రకరకాలైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటుంది ఈ మనస్సు. ఎందుకనంటే కోరికలే గుర్రాలై పరిగెడుతూ ఉంటే మనస్సు ఎప్పుడు కూడా ఇలా ఆందోళనతోనే ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలపైన, వస్తువులపైన, సుఖాలపైన, భోగాలపైన మనకి ఆసక్తి లేకుండా పోద్దు, వాటి మీద విరాగం కలుగుద్దో, వాటి మీద వైరాగ్యం కలుగుద్దో, అప్పుడేమవుతుందనంటే మనస్సు ప్రశాంతమవుతుంది. ఎందుకనంటే ఈ ఆందోళనలన్నీ పోతాయి కనుక మనస్సు ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతమైందో ఈ ప్రశాంతమైనటువంటి మనస్సులోనే సాధనలు అనేటువంటివి చక్కగా సాగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల వైరాగ్యం అనేటువంటిది చాలా ప్రధానం. శాస్త్రజ్ఞానాన్ని అయితే నేర్చుకోవచ్చు, కాస్త కష్టపడి ఓ సద్గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా విని ఎట్లా గట్ట జ్ఞానాన్ని పొందొచ్చు. కానీ ఈ జ్ఞానం మన అనుభవానికి రావాలంటే మాత్రం, సాధనలు చేయాలంటే మాత్రం మన యొక్క మనస్సుని సరైనటువంటి స్థితిలో, ప్రశాంతమైనటువంటి స్థితిలో మనం ఉంచవలసినటువంటి అవసరం చాలా ఉన్నదన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోషాలని, ఈ మానవ జీవితంలో ఉన్నటువంటి దోషాలని ఎత్తి చూపుతూ సాధకులకి వీపు పైన కొరడా దెబ్బలు కనుక వేసినట్టుగా, చెళ్ళున కొరడా దెబ్బలు పడిపోయినట్టుగా అటువంటి మాటలతో 4 శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఇవి తెలియజేశారు. ఈ మానవ జీవితం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, అంటే చంచలమైనటువంటిది, అట్లా మెరుస్తుంది, ఇలా అదృశ్యమైపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా అల్పమైనటువంటిది కూడా. ఈ జీవించినంత కాలం పోనీ సుఖంగా ఉంటామా? కొద్ది కాలం జీవించిన అంటే అదేమీ లేదు. అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు, రకరకాలైనటువంటి వాటితో అలమటించిపోతూ ఉండాల్సిందే. సరే పోనీయండి, జీవితం అల్పమైంది, దుఃఖాలు ఉన్నాయి. మరి ఈ జీవితంలో అసలు గౌరవమే లేదా? ఉంది, గౌరవం కూడా దక్కుతుంది, నీకు సుఖం కూడా వస్తుంది, మంచి కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడు జరుగుతూ ఉంది? నీవు ఎంతవరకైతే నీ శరీరంలో శక్తి ఉండి సంపాదించగలుగుతావో, నీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చగలుగుతావో, కావాల్సినటువంటి వస్తువుల్ని సంపాదించగలుగుతావో, నీ వాళ్ళని పోషించగలుగుతూ ఉంటావో అంతవరకు నిన్నందరూ గౌరవంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీ శరీరం కాస్త శిథిలమైపోతుందో, శరీరంలో పటుత్వం తగ్గిపోతుందో, పని చేయలేనటువంటి శక్తి వస్తుందో, ఉద్యోగం చేయలేనటువంటి శక్తి వస్తుందో, సంపాదించడానికి వీలైనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చలేవు గనక వాళ్ళు నిన్నుకి ఏమాత్రం కూడా గౌరవించరు, తిరస్కరిస్తారు, చీత్కారాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక శరీరంలో మరి ప్రాణం ఉన్నంత వరకే ఈ అన్ని వ్యవహారాలు కూడా. మరి ప్రాణం పోయిన తర్వాత శరీరం అనేటువంటిది, అదిగో నేను చెప్పుకున్న చెప్పుల కంటే కూడా హీనమైనటువంటిది అని. ప్రాణం కనుక పోయినట్లయితే ఇంతవరకు కూడా ఎంతో ప్రేమతో, ఆదరంతో, ఎంతో అభిమానంతో ఉన్నటువంటి ఆ శరీరాన్ని భార్య కూడా ఆ శరీరం దగ్గరికి పోవటానికి భయపడుతుంది. భార్య బిభ్యతి తస్మిన్ కాయే. కాబట్టి ఆ శరీరాన్ని చుట్టానికి భార్య కూడా భయపడుతూ ఉంటుంది. సరే, ఇక మానవ జీవితం 3 దశలు. 1 బాల్యం, 2 యవ్వనం, 3 వృద్ధాప్యం. మరి బాల్యమేమో ఆటపాటలతో సాగిపోతుంటుంది, యవ్వనమేమో అమ్మాయిలు అబ్బాయిలు వ్యవహారాలతో సాగిపోతూ ఉంటుంది, వృద్ధాప్యంలోనేమో అన్ని చింతలతో సాగిపోతూ ఉంటుంది. మరైతే పరమాత్మను గురించి ఆలోచించేది ఎప్పుడు అని సున్నితంగా, సూటిగా శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకరకాలైనటువంటి దశల్లో అన్ని ప్రాపంచికమైనటువంటి విషయాలే అయితే, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీదనే మనం కనుక ఉన్నట్లయితే మరి జీవిత పరమార్థాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఈ జీవితం యొక్క పరమ లక్ష్యం మోక్షమని, ఆ మోక్షాన్ని అందుకోవటమే ఈ మానవ జీవితం యొక్క పరమార్థమని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? అలా తెలుసుకొని ఆ మార్గంలో కనుక పోవాలనంటే ఈ ప్రపంచం యొక్క, ఈ మానవ జీవితం యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి కనుక ఇంతవరకు వాటిని తెలియజేయటం జరిగింది. శరీరాన్ని పోషించుకోవటం, తన కుటుంబాన్ని పోషించుకోవటం,
తాను చేయవలసినటువంటి కర్తవ్యం చేయటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరమే. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పరమాత్మ వైపుకు తిరగటం అనేటువంటిది. ఎందుకనంటే మనం ఎందుకోసమైతే ఈ లోకంలోకి వచ్చామో అదిగో ఆ పని నెరవేర్చాలి. నిజంగా వచ్చింది దానికోసం వచ్చి ఆ విషయం మర్చిపోయి ఏదో ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో పడిపోయి ఈ కుటుంబం, ఈ పోషణ, ఈ వ్యవహారాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, వాడికంటే నేను ఎక్కువగా ఉండాలా, వాడికంటే నేను ఇంకా ఎక్కువ ఇల్లు కట్టించాలా, వాడికంటే ఎక్కువగా నేను డబ్బు సంపాదించాలా, వాడికంటే ఎక్కువగా భోగాలు అనుభవించాలా, ఇంకా కొత్త కొత్త రకాలైనటువంటి వస్తువులు కొనాలా, కార్లు కొనాలా అని ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఇందులోనే కనుక మునిగిపోయినట్లయితే నీ జీవితం అంతా కూడా వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇంతవరకు శంకరాచార్యుల వారు తెలియజేయటం జరిగింది. ఇట్లా తెలియజేసి మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి ఈ జన్మ సార్థక్యం చేయటం కోసమని ఏ ప్రకారంగా విచారణ చేయాలి, విచారణ చేయాలి. నిజమే, ఇప్పుడు ఉన్నటువంటి ఆటంకాలన్నీ వదిలించుకుంటాం, బాగానే ఉంది. ఈ జీవితం యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నాం. దీని మీద పెద్దగా ఆశలు పెట్టుకోవక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు గౌరవం పొందుతున్నాం కదా, తర్వాత కూడా గౌరవం పొందుతాం అనేటువంటి గ్యారెంటీ లేదు. ఎందుకంటే జీవితం చివరిలోకి వచ్చినప్పటికల్లా ఎవరైతే మనల్ని గౌరవించారో వాళ్ళే మనల్ని ఛేదరించుకుంటా ఉంటారు. అది అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ దుఃఖాన్ని దాటిపోవాలి అంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే, అటువంటి ఆనందాన్ని పొందడానికి మార్గం ఏమిటో, ఏ రకమైనటువంటి విచారణ చేయాలనో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. ఈ శ్లోకం చూడండి, 8వ శ్లోకం. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయతదిహ భ్రాతః కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయతదిహ భ్రాతః. తే కాంత కా, నీ భార్య ఎవరు? ఏం ప్రశ్న అండి ఇది? భార్య ఎవరంటే ఎవరైనా చెప్పలేరా? పేరు చెప్పేయటమే టక్కని చెప్పేస్తారు. కానీ అది కాదు ఇక్కడ విచారణ చేయాల్సింది. మరేమిటో చూద్దాం. తే పుత్ర కహ, నీ పుత్రుడెవరు? అయం సంసార అతీవ విచిత్ర, ఈ సంసారం ఉందే అతి విచిత్రమైనటువంటిది. త్వం కస్య, త్వం కహ, నువ్వు ఎవరివి? నువ్వు ఎవరికి సంబంధించినటువంటి వాడివి? కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు? భ్రాత, ఓ సోదరా, ఇహ ఇప్పుడే ఇక్కడే అంటే ఈ దేహంలో ఉండగానే తత్వం చింతయా, తత్వాన్ని చింతించు, తత్వ విచారణ చేయి. ఇదే నువ్వు బాగుపడటానికి, నీ జన్మ సార్థకం చేసుకోవటానికి నీకున్నటువంటి ఒకే ఒక్క ఉపాయం. నీ భార్య ఎవరు? నీ పుత్రుడెవరు? ఈ సంసారం అంతా కూడా అతి విచిత్రమైనటువంటిది. అసలు నువ్వెవరివి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎవరికి సంబంధించినటువంటి వాడివి? ఈ విషయాల గురించినటువంటి చింతన చేయి, ఈ విషయాల గురించినటువంటి విచారణ చేయి. వీటన్నిటికీ ఈ ప్రశ్నలకు సమాధానంగా చక్కని విశ్లేషణ చేసి చూడు ఓ సోదరా అని అంటున్నాడు. ఇంతవరకు ఇలాంటి మాట మాట్లాడాల పాపం. మూఢమతి అని అనుకుంటూ చెప్పారు శంకరాచార్యుల వారు ఇంతవరకు శ్లోకాలు. ఓరి మూఢుడా, మూర్ఖుడా అని చెప్పి ఇప్పుడేమో భ్రాత, ఓ సోదరా అని చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు. ఎందుకయ్యానంటే ఇంతవరకు నువ్వు చెడిపోతూ ఉన్నటువంటి స్థితిలో నిన్ను కాస్త తిట్టి బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నీకు మంచి మార్గం ఏదో చూపించాలా. ఇప్పుడు తిట్టకూడదు, తిడితే ఈ మార్గంలో నుంచి పోతాడు. అందుకని తిట్టి ఆ మార్గంలో నుంచి ఇటు వస్తాడు. వచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మంచి మార్గంలోకి పోవాలా. నువ్వు ఏం విచారణ చేయాలా? దాన్ని ఎట్లా చెప్పాలంటే దగ్గర కూర్చోబెట్టుకొని తల్లి బిడ్డకి చెప్పినట్టుగా, తండ్రి బిడ్డకి చెప్పినట్టుగా, అన్న తమ్ముడికి చెప్పినట్టుగా, అదిగో అలా ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఆత్మీయులకి చెప్పినట్టుగా అలా చెప్పాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, భ్రాత, ఓ సోదరా, ఈ తత్వాన్ని గురించినటువంటి విచారణ చెయ్యి అని.
మనిషికి బంధనాలు ఉన్నాయి. ఏమిటా బంధనాలు? బంధనం అంటే ఏమిటి? బంధాలంటే ముందల కాళ్ళకి బంధాలని అంటాం. అంటే మనం కనుక ముందుకు పోవాలనుకోండి, ఆ కాళ్ళు కనుక కట్టేస్తే అలా ముందుకు పోవటానికి వీలు లేదు. అదిగో ఆ బంధాలు ఏమిటంటే భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు, ఇయే బంధాలు. ఇంకా ఇవన్నీ కాకుండా వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ధనం ఉందనుకోండి, అది కూడా మనకి బంధనమే. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ భార్య, బిడ్డలు, బంధువులు ఇవన్నీ కూడా బంధాలు అవుతున్నాయి. వీటి కారణంగానే ఆ డబ్బులు కానీ, ధనం కానీ, ఇళ్ళు కానీ, వాటిళ్ళు కానీ, బంగారం కానీ ఇవన్నీ కూడా సంపాదించాలనేటువంటి కోరికలు కూడా వస్తున్నాయి. అయితే ఎవరు వీరంతా? అసలు నువ్వెవరివి? నువ్వు ఎవరి వారివి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి తత్వాన్ని గురించి విచారణ చేయాలి, లోతుగా విచారణ చేయాలి. అప్పుడే ఈ బంధనాలన్నీ కూడా వదిలించుకునేటువంటి అవకాశం కలుగుద్ది అని శంకరాచార్యుల వారు ఇక్కడ చాలా చక్కగా విచారణ మార్గాన్ని చెబుతున్నారు. ఈ శ్లోకంలోనే ప్రారంభం, విచారణ మార్గం. ముందుగా హే కాంత కహ, నీ భార్య ఎవరు అని అడుగుతున్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగా అనురాగంగా ఉంటారు, అలా ఉండాల్సిందే. అయితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం యొక్క అసలైనటువంటి అర్థం, నిజమైనటువంటి తత్వం నీకు గనక తెలిసిందా? అలా గనక తెలిసింటే వాళ్ళ యొక్క బంధం ఇంకా అందంగా, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి అలా గనక తెలుసుకోకపోయినట్లయితే దుఃఖమయమవుతుంది. అందంగా ఉంటుంది కదా అని బజార్ నుంచి ఒక క్రీమ్ తెచ్చుకొని మొహానికి రాసుకున్నారు. మొహం అంతా కూడా ఏమైందంటే చర్మం అంతా చిట్లిపోయింది. అందం సంగతి దేవుడెరుగు, మొత్తం పగిలిపోయి అనాకారంగా తయారైంది అని బాధపడతా ఉంటారు. కళ్ళకు అందంగా ఉండాలని కాటుక పెట్టుకుంటారు. ఆ కాటుక బజార్లో ఏదో కొత్త కంపెనీ వచ్చింది, కాస్త చీప్గా పడిస్తున్నారని తెచ్చుకున్నారు, అది కాస్త కళ్ళకి పెట్టుకున్నారు. అందం సంగతి దేవుడికి ఎరుగ, కళ్ళు కనపడకుండా పోయి. అదేవిధంగా ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం యొక్క యథార్థమైనటువంటి స్థితిని కనుక తెలుసుకోకపోయినట్లయితే సుఖం కోసమని, ఆనందం కోసమని, వంశాభివృద్ధి కోసమని చేసుకున్నటువంటి వివాహం, ఈ దాంపత్యం దుఃఖంతో అంతమైపోతుంది. అందుకే ఆచార్యులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు, శాస్త్రాల్లో భార్యాభర్తలు కలిసి ఉండాలి అని చెప్పారు. అందుకే కదా పెళ్ళి. ఆ పెళ్లిలో చేసేటువంటి తతంగం అంతా, అక్కడ చెప్పేటువంటి మంత్రాలన్నీ కూడా ఇద్దరు కూడా విడిపోకుండా అలా కలిసి ఉండటం కోసమే ఏర్పాటు చేసేది. అందుకని ఎన్నో రకాలైనటువంటి తతంగాలు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి ఉంటాయి. పెళ్ళంతా అయిపోయిన తర్వాత తరంబరాలు పోస్తుంటారు. ముందు జీలకర్ర బెల్లం పెడుతూ ఉంది, తాలిబొట్టు కడుతూ ఉంది, ఆ తర్వాత ఏదో బిందెలో ఉంగరం వేసి తీయమంట ఉంది. ఇట్లా వాళ్ళిద్దరినీ అలా దగ్గర చేయటం కోసం అనేకమైనటువంటి ఆచారాలు, అక్కడక్కడ రకరకాలైనటువంటి ఆచారాలు అవన్నీ ఉంటుంటాయి. నిజమే, ఇది వివాహం యొక్క ఉద్దేశం ఏమిటంటే వీళ్ళిద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి అని. అయితే ఇలా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళల్లో కూడా మధ్యలో కొద్దిగా దూరం ఉండాలి. ఇది శంకరాచార్యులు వారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. ఏమిటి? ఒకళ్ళకొకళ్ళు కనుక పూర్తిగా అతుక్కుపోయినట్లయితే, ఒకరు లేకపోతే మరొకరు లేవు అని అనుకునేటువంటి పరిస్థితి కనుక తెచ్చిపెట్టుకుంటే, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుగా వెళ్తారు, తర్వాత ఇంకొకళ్ళు అలా మిగిలిపోవాల్సిందే. అప్పుడు అది వాళ్ళకి దుఃఖ కారణం అవుతుంది. అందుకే తత్వ విచారణ చేయండి అని ఇక్కడ అంటున్నారు. ఆ తత్వ విచారణ చేయడానికి ఏమని విచారణ చేయాలా? తే కాంత కా, నీ భార్య ఎవరు అనేటువంటి విషయాన్ని విచారణ చేయమంటున్నారు. ఎవరు నీ భార్య అంటే ఏం విచారణ చేయాలి? ఇప్పుడు నీ భార్య అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో, పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆమె ఒక తండ్రికి కుమార్తె. ఆమె యొక్క పుట్టుకలో కానీ, ఆమె పెరుగుతున్నప్పుడు కానీ ఆమెతో నీకు ఏ సంబంధం కూడా లేదు, అసలు నీకు ఏ ప్రమేయము లేదు. అలా ఎక్కడో, ఎవరికో, ఎప్పుడో పుట్టినటువంటి ఆమెని ఎవరికో, ఎప్పుడో, ఎక్కడో పుట్టినటువంటి నీకు పెళ్లితో ముడిపెట్టడం జరిగింది. పోనీ సరే, ఇప్పుడు ఇద్దరు కలిశారు, బాగానే ఉంది. మరి ఈ ఇద్దరు కలిసి చేసేటువంటి ప్రయాణం ఇలా సాగిపోతుందా? ఎంతకాలమైనా సరే ఈ ప్రయాణం ఎలాగైనా సాగిపోతుందా? ఎంతకాలం సాగిపోతుంది? ఏమీ తెలియదు.
అయితే ఎంతో కొంతకాలం మాత్రం సాగిపోతుంది, అంతవరకు మాత్రం తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుద్ది? ఎవరో ఒకరు ముందుగా వెళ్ళిపోతారు, రెండో వాళ్ళు దీనంగా మిగిలిపోతూ ఉంటారు. భార్యతో ఎటువంటి సంబంధం లేకుండా స్వతంత్రంగా జన్మించినటువంటి వాడు పురుషుడు, భర్తతో ఎటువంటి సంబంధం లేకుండా స్వతంత్రంగా జన్మించినటువంటిది స్త్రీ. ఇలా జన్మించడమే కాదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా భార్యతో సంబంధం లేకుండా భర్త వెళ్ళిపోతాడు, భర్తతో సంబంధం లేకుండా భార్య అనే వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో కొంతకాలం మాత్రం ఇద్దరు కలిసి ఉండటం జరుగుద్ది, కానీ ముందు కలిసి ఉండలేదు, వెనక కలిసి ఉండలేదు. అంటే పుట్టుక నుంచి చావు వరకు జరిగేటువంటి యాత్రలో, ఈ ప్రయాణంలో మధ్యలో ఎవరో ఒకరు, అంటే ఒక చిన్న నాటకం లాగా కొంతకాలం కలిసి ఉండటం, ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎప్పుడు దిగిపోవాల్సినటువంటి వాళ్ళు అప్పుడు స్టేజ్ దిగిపోవటం జరిగిపోతూ ఉంటుంది. ఒక ప్రయాణికుడు చెన్నైలో ట్రైన్ ఎక్కాడు. అలా ఎక్కిన తర్వాత కొంత దూరం వచ్చినప్పటికీ నెల్లూరు వచ్చింది. ఆ నెల్లూరులో ఇంకొక ప్రయాణికుడు అతని పక్క సీట్లోకి వచ్చి కూర్చున్నాడు, ఏదో ఖాళీ ఉండేటప్పటికి. ఇద్దరికీ కాస్త మాటలు ప్రారంభమైనవి, పరిచయాలు చేసుకున్నారు, లోకాభిరామాయణం కాసేపు జరిగింది. అదైపోయిన తర్వాత ఇద్దరికీ కాస్త రాజకీయాలు మాట్లాడుకున్నారు, ఇంట్రెస్ట్గా ఉండేటప్పటికెళ్ళా. ఆ రాజకీయాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు వేదాంతం గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బాగా ఆత్మీయులు అయిపోయారు. ఎందుకంటే ఈ వేదాంతం అనేటప్పటికి ఇద్దరికి కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే వాళ్ళ మధ్య మంచి ఆత్మీయత కలుగుద్ది. అలా ఆత్మీయత కలిగేటప్పటికల్లా మీరెక్కడ ఉంటారు, మీరేం చేస్తుంటారు, మీ అడ్రస్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని పాపం ఇద్దరు ఒకరికొకరు మార్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం ఎంతసేపు చేస్తున్నారో అంతసేపు కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు అంతటి స్నేహభావాన్ని కలిగి ఉన్నారు. మరి ఒకళ్ళేమో చీరాలు వచ్చినప్పటికి దిగిపోయారు, రెండో వాళ్ళేమో విజయవాడ దాకా ప్రయాణం చేసి అక్కడ దిగిపోయారు. ఇదిగో ఇంతే ఈ భార్యాభర్తల సంబంధం కూడా, ఇదిగో ఈ ప్రయాణం లాంటిదే, ఈ రైలు ప్రయాణం లాంటిది. అందుకే తత్వ విచారణ చేయి, ఈ బంధం ఎటువంటిదో సరైనటువంటి అవగాహన చేసుకో. అప్పుడు నీవు ఎలా ఉండాలనో, ఎలా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది. అలాగనే కాక మనమిద్దరం శాశ్వతంగా ఇక్కడే ఉంటామని కానీ, ఇద్దరం కూడా కలిసే ఉంటామని కానీ, ఇలా కనుక ఎవరైనా భ్రమపడినట్లయితే అటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దుఃఖపడాల్సిందే. కనుక ఇది రైలు ప్రయాణం లాంటిదని, ఎంతవరకో కొంతవరకే మనం కలిసి ఉంటామని, ఆ ఉన్నంతకాలం మనం ఇద్దరం అన్యోన్యంగా ఉండాలని, అంతే తప్ప అంతకంటే ఎక్కువగా కనుక ఊహించినట్లయితే ఆ తర్వాత చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా తే పుత్ర కహ, సరే భార్య సంగతి అయిపోయింది, మరి పుత్రుడెవరు? అయ్యా నీ కుమారుడెవరు అని అంటే ఫలానా ఆయనండి, ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు, ఫలానా వ్యాపారం చేస్తున్నాడు, ఇది కాదు కావాల్సింది. నీ కుమారుడు ఎవరు అని అంటే నువ్వు జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే పుట్టిన దగ్గర నుంచి అతడు నీ కుమారుడు, నీవాడు. మరి పుట్టక ముందో అతడు నీ భార్య గర్భంలో ఓ పిండం, మరి అంతకుముందో ఆ పిండం కాకముందో అతడు నీలో ఒక బీజ రూపంలో ఉన్నాడు. మరి ఆ బీజం ఎలా వచ్చింది? నీవు తిన్నటువంటి ఆహారం ద్వారా తయారైంది. మరి ఆహారం ఎట్లా వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అంటే భూమిలో ఉన్నటువంటి పదార్థం లేదా మట్టి అనేక రకాలైనటువంటి మార్పులు చెంది, వికారాలు చెంది ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు పిండంగా మారి, ఆ పిండం వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది. అంటే మట్టి యొక్క చిట్ట చివరి రూపమే అదిగో నీ కుమారుడు. అంటే మట్టి అనేక మార్పులు చెందింది. ఏమైంది? మట్టి ఆహారంగా మారింది, ఆహారం ఏమో బీజంగా మారింది, బీజమేమో పిండంగా మారింది, పిండమేమో శిశువుగా వృద్ధి అని బయటకు వచ్చింది. అంటే మట్టి యొక్క రూపమే నీ కుమారుడు. సరే, అంటే ఎట్లా తయారు చేయబడ్డాడు? భగవంతుడు చక్కగా బ్రహ్మాండమైనటువంటి మంచి మట్టిని తీసుకొని అందంగా తయారు చేశాడనమాట. ఇది మామూలు భాషలో చెప్పాలంటే. సరే, మరి నీవెవరు? నేను కూడా పుట్టక ముందే ఎవరినో నాకు తెలియదు, కానీ పుట్టిన తర్వాత మాత్రం నా తండ్రికి బిడ్డని. మరి అంతకుముందో తల్లి గర్భంలో పిండ రూపంలో ఉన్నాను, అంతకుముందో తల్లి గర్భంలో పిండ రూపంలో ఉన్నాను, అంతకుముందో తండ్రి యొక్క బీజ రూపంలో ఉన్నాను, మరి అంతకుముందో
ఆహారం, తండ్రి యొక్క ఆహారం భూమిలో నుంచి వచ్చింది. మరి ఆ భూమి అంటే ఆ మట్టి వికారం చెంది నువ్వు తయారయ్యావు. అంటే నువ్వు ఓ పెద్ద మట్టి ముద్ద, మరి నీ కొడుకు ఓ పెద్ద మట్టి ముద్ద. అంటే ఈ రెండు మట్టి ముద్దలకి తేడా ఏంది? కాలంలో మాత్రం తేడా ఉంది. ఈ మట్టి ముద్ద కంటే నువ్వు అనేటువంటి మట్టి ముద్దునే చాలా ముందుకు ప్రారంభమైందనమాట. అంటే నీ బిడ్డ కన్నా నువ్వు కాలంలో ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే, భగవంతుడు నిర్మించినటువంటి ఒక అందమైనటువంటి మట్టి ముద్ద రూపమే. ఈ లెక్కన కనుక చూసినట్లయితే మరి నువ్వు ఒక మట్టి ముద్ద, నీ కొడుకు ఒక మట్టి ముద్ద కనుకైతే మరి ఆ పెద్ద ముద్ద ఆ చిన్న ముద్దని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని నావాడు నా బాబు అని మెచ్చుకొని వాడికి కావాల్సినటువంటివి ఆహారాన్ని ఇచ్చి, వాడికి చదువు చెప్పించి, వాడికి ఏదైనా కావాలంటే ఇచ్చి, వాడు కోరినట్టుగా తీర్చి, ఇంకా కోరకపోయినా కొన్ని తీర్చి, ఏదో నీకు చేతనంత వరకు పాపం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో వ్యవహారం అది వేరే. అంటే ఈ రకంగా ఒక మట్టి ముద్ద ఇంకో మట్టి ముద్దతోటి, అంటే మట్టి ముద్ద అంటే మట్టి ముద్ద కాదు, కాస్త రూపం ఉన్నటువంటి మట్టి ముద్ద ఇంకో రూపం ఉన్నటువంటి మట్టి ముద్దతోటి ఇలా ఆడుకుంటా ఉందనుకోండి. మీరు దూరంగా చూసుకుండి ఈ రెండు మట్టి ముద్దల యొక్క వ్యవహారాన్ని చూస్తున్నారనుకోండి, సినిమా చూసినట్టు. అప్పుడు ఏమవుద్ది? నవ్వొచ్చుద్ది మీకు అని అనుకుంటారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామనంటే మనం అటు చూసేవాళ్ళం కాకుండా దాంట్లో చేసేవాళ్ళం అయ్యాం, పాత్రధారులు అయ్యాం. ఈ పాత్రధారులు అయ్యేటప్పటికల్లా ఏమవుతుందంటే మన తెలివి ఇక్కడ పనిచేయదు. అటు మట్టి ముద్దలుగా చూడటంలా మనం ఒక వ్యక్తిగా, వాడు ఒక వ్యక్తిగా, ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి మధ్యలో సంబంధం, ఈ సంబంధంలో ప్రేమ, ఈ దీంట్లో ఆప్యాయత, ఇవన్నీ కూడా మనకు కలగలిసి ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఉన్నాయో ఈ ప్రేమను పెంచుకోవటం, ఈ విడిచిపెట్టలేకపోవటం, విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు దుఃఖపడటం, ఇవన్నీ కూడా అలా ఉంటూ ఉంటాయి. అయితే దూరంగా ఉండి చూస్తే మాత్రం ఇదంతా ఒక నాటకంలాగా చూస్తాం, హాయిగా నవ్వుకుంటూ ఉంటాం. కానీ అదే నాటకంలో మనం కనుక పాత్రధారులమై ఎంతో సీరియస్గా ఆ పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ. ఉన్నది ఉన్నట్టుగా చూడలేక నాది అని భ్రమపడి కొట్టుకుపోతూ ఉంటాం ఈ లోకంలో. నాది అని భ్రమపడితే ఏమైందండి? నాది అని భ్రమపడితే ఏమవుద్దంటే దుఃఖం మిగులుద్ది. ఎందుకని? నాది అని అంటే మమకారం. ఈ మమకారం ఉన్న చోట దుఃఖం ఉంటుంది. నాది, నా ఇంటికి ఏదైనా రిపేర్ వస్తే నాకు బాధ, నీ ఇంటికి ఏదైనా రిపేర్ వస్తే నాకేం బాధ లేదు. నా ఇంట్లో వస్తువుకి ఏదైనా రిపేర్ వస్తే డబ్బు ఖర్చు అవుతుందని నాకు బాధ, నీ ఇంటికి నీ వస్తువుకి వస్తే నాకేం బాధ లేదు. మీ అబ్బాయికి ఏదైనా కనుక దెబ్బ తగిలితే నాకేం బాధ లేదు, నీకు బాధ. మా అబ్బాయికి దెబ్బ తగిలితే నాకు బాధ, నీకేం బాధ లేదు. అంటే ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ బాధ ఉంది, అక్కడ దుఃఖం ఉంది. కాబట్టి ఈ మమకారం వల్ల ఈ దుఃఖాలు పొందటం జరుగుతూ ఉంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఈ సంసారం అతీవ విచిత్ర అని. ఇదంతా ఎట్లాంటిదంటే అతి విచిత్రమైనటువంటి నాటకం, భలే తమాషా అయినటువంటి నాటకం అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ సంసార బంధం మధ్యన ఇరుక్కున్నటువంటి నీవెవరు? కస్య త్వం కహ కుత ఆయాతః, కస్య త్వం కుతః, నువ్వు ఎవరి వాడివి, నువ్వు ఎవరివి, నువ్వు ఎవరి వాడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్న విచారణ చేయమంటున్నారు. ఓ భ్రాత, ఓ సోదరా, దీని గురించినటువంటి తత్వాన్ని గురించినటువంటి విచారణ చెయ్యి అని. అయితే ఇక్కడ త్వం కహ, నీవు ఎవరవు, ఈ నీవెవరవు లేదా నేనెవడిని అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీలో గనక వచ్చిందో, ఇదిగో ఇదే అసలైనటువంటి నిజమైనటువంటి ఆచారం, విచారణ. వేదాంతంలో నేనెవరు అని ప్రశ్నించుకోవటం ఇది మొట్టమొదటి మెట్టు. ప్రశ్నించుకోవటమే కాదు, దీన్ని చక్కగా విచారం చేయాలి. నేనెవరంటే నేను ఫలానా వాడిని, ఫలానా వాళ్ళ అబ్బాయిని, ఫలానా ఉద్యోగం చేసేవాడిని, ఫలానా వ్యాపారం చేసేవాడిని అని చెప్పడం కాదు. ఈ నేనెవరు అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి. మానవ జీవిత సార్థక్యానికి ఇది తొలిమెట్టు. సమస్తమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ కూడా మనకి ఎందుకు కలుగుతున్నాయంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే నేనెవరో తెలియకపోవటం వల్ల. నేనెవరో తెలియకపోవటం వల్ల కలిగేటువంటి ఈ దుఃఖాలన్నీ కూడా పోవాలంటే ఆ నేనెవరో తెలియకపోవటం అనే అజ్ఞానం పోవాలి. అంటే నేనెవరో తెలియాలన్నమాట. ఈ అజ్ఞానం కనుక పోతే సమస్తమైనటువంటి దుఃఖాలు పోతాయి. ఎందుకంటే దుఃఖాలన్నీ అజ్ఞానం వల్ల వచ్చినాయి కాబట్టి
అజ్ఞానం కనుకపోతే దుఃఖాలన్నీ పోతాయి. మరి అజ్ఞానం పోవడానికి ఏం చేయాలండి? నేనెవరు అనేటువంటి విచారణ చేయాలి అని భగవాన్ రమణ మహర్షుల వారు ఆయన యొక్క జీవితకాలం అంతా కూడా దీన్నే తెలియజేస్తూ ఉన్నారు. మరైతే విచారణ చేయమన్నారు కదా, చేద్దాం. మరి ఎట్లా? నేను ఎవరిని? నేను ఈ శరీరమా? నేను అనగానే మనకు గుర్తొచ్చేదంటే ఈ శరీరమే. అయితే నేను ఈ శరీరాన్ని కాదని వేదాంతం చెబుతా ఉంది. కానీ మన అనుభవం మాత్రం నేను శరీరాన్ని అని అనుకుంటా ఉన్నాం. కానీ నిన్ను అడిగారనుకోండి, ఈ శరీరం ఎవరిది అని అడిగామనుకోండి, నాది అని అంటాం. మరి శరీరం నాది అని అంటున్నావు కదా, మరి శరీరం నాది అయితే నువ్వెట్టవుతావు? అంటే నాది అని అంటే నీకు సంబంధించింది. అయితే ఆ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి నీవెవరివి? ఇప్పుడు ఈ పుస్తకం నాది అన్నావు అనుకోండి, నేను పుస్తకాన్నా. ఈ పెన్ను నాది అన్నా అనుకోండి, నేను పెన్నునా. ఈ ఇల్లు నాది అన్నా అనుకోండి, ఇల్లు నేనా? కాదు. అవన్నీ నాకు సంబంధించినవి లేదా నాకు హక్కు ఉన్నటువంటివి. మరి అదేవిధంగా ఈ శరీరం నాది అన్నామంటే ఈ శరీరం మీద హక్కు ఉన్నటువంటి వాడిని నేను, లేదా ఈ శరీరాన్ని వాడుకునేటువంటి వాడిని నేను, అంతే తప్ప నేను శరీరం కాదు. మరి అయితే నేను ఎవరిని? అలాగే శరీరం నేను కనుక కాకపోయినట్లయితే మరొకటి ఉంది మనకు ఆలోచన, మనస్సుని నేనా లేదా బుద్ధిని నేనా? ఈ మనస్సు బుద్ధి ఈ రెండు కూడా ఏమంటున్నాం? నా మనస్సు నా బుద్ధి అని అంటున్నాం. ఏమయ్యా అట్లా ఉన్నావు? ఆనందాగిన మొహం పెట్టేట్టున్నావు. నేను ఇవాళ నా మనస్సు అస్సలు బాగలేదండి, చాలా బాధగా ఉంది. ఎందుకయ్యా? వాడండి అనకూడని మాట అన్నాడండి, నాకు ఇందాక నుంచి చాలా బాధగా, నా మనస్సు బాధగా ఉంది అని అంటే, సరే ఏదైనా గొప్ప కార్యం చేసావనుకో, నా బుద్ధి బ్రహ్మాండంగా పనిచేసిందండి అప్పుడు, అందుకని చేయగలిగారు. అంటే నా మనస్సు నా బుద్ధి అని అంటున్నావు. అంటే నా మనస్సు నా బుద్ధి అని నువ్వు అంటున్నావు అంటే ఆ మనస్సు బుద్ధి కూడా నీది, కానీ నువ్వు మాత్రం ఆ మనస్సు బుద్ధి కాదు. అంటే ఈ మనస్సు ద్వారా ఈ బుద్ధి ద్వారా ఈ రెండింటిని కూడా పరికరాలుగా ఉపయోగించుకొని వాటి ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వాటిని చేస్తూ ఉన్నావు అన్నమాట. కనుక ఈ శరీరం ఏమో నాకు ఇల్లు లాంటిది. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఎట్టయితే స్నానపానాదులు చేస్తూ తిండి తింటూ మరి నిద్రపోతూ ఈ పనులన్నీ చేస్తా ఉన్నామో అది అదే ప్రకారంగా ఈ శరీరాన్ని కూడా ఒక ఇల్లుగా వాడుకుంటున్నా. అట్లానే కొన్ని పరికరాలు మనం రాసుకోవడానికి పెన్ను మరి పుస్తకం ఇవన్నీ ఎట్లున్నాయో అట్లా కొన్ని పరికరాలు ఉన్నాయి మనకి. అదేంటంటే ఈ మనస్సు బుద్ధి అనేటువంటి పరికరాలు. ఇదిగో ఈ పరికరాలతోటి ఈ శరీరం అనేటువంటి గృహంలో కూర్చొని మనం పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా జడమైనటువంటివి. వాటికి స్వతంత్రత లేదు, వాటికి చైతన్యం లేదు. వాటిని మనం వాడుతుంటేనే వాటికి చైతన్యం వస్తుంది. వాటిని వాడకపోతే కదిలించకపోతే అవి ఎక్కడే పడి ఉంటాయి అన్నమాట. అందువల్ల మరి ఈ శరీరంలో కూర్చొని ఈ మనోబుద్ధుల్ని వాడుకుంటూ ఉండేటువంటి ఆ నేను ఎవరు? దేహంలో కూర్చొని మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసేటువంటి నేను జీవుణ్ణి. కాబట్టి జీవుడు. మరి జీవుడంటే ఎవరండి? జీవుడంటే ఈ దేహంలాగా ఈ మనస్సులాగా ఈ బుద్ధిలాగా జడమైనటువంటిది కాదు. మరేమిటి? అది చైతన్యంతో కూడుకున్నటువంటి ఆత్మస్వరూపము. అయితే మరి ఈ శరీర మనోబుద్ధుల్లో సంబంధం పెట్టుకొని ఆత్మగా ఉన్నటువంటి నేను, అంటే ఆ శరీర మనోబుద్ధులతో సంబంధం పెట్టుకొని జీవుడుగా ఉన్నటువంటి నేను ఆత్మని, లేదా ఆత్మనైనటువంటి నేను జీవుడిగా ఉంటున్నా. అంటే నన్ను జీవుడని ఎప్పుడు అంటున్నారు? శరీర మనోబుద్ధులతో సంబంధం పెట్టుకుంటే జీవుడు అంటున్నారు. ఈ సంబంధాన్ని కనుక వదిలేస్తే ఆత్మ అంటారు. అంటే శరీర మనోబుద్ధుల తాదాత్మ్యం అనుకుంటే జీవుడు అంటారు. ఈ తాదాత్మ్యం వదిలేస్తే ఆత్మ అని అంటారు. అంటే మనం జీవుడంటే ఎవరంటే ఏ పనైనా సరే ఇదిగో నేను అంటూ ముందుకు వచ్చేటువంటి వాడు. ఇది చేసింది ఎవరు? ఇది చూసింది ఎవరు? ఇది విన్నది ఎవరు? అది తిన్నది ఎవరంటే నేను అని ముందుకు వచ్చేటువంటి వాడు ఎవరున్నాడో వాడిని ఇక్కడ జీవుడు అంటారు. త్వం కస్య. మరైతే ఈ జీవుడు ఎవరికి చెందినటువంటి వాడు? నిజంగా ఈ జీవుడు అంతటా ఉన్నటువంటి పరమాత్మకి చెందినటువంటి వాడు. ఇందానే చెప్పుకున్నాం జీవుడు అంటే ఎవరంటే ఆత్మేనని. జీవుడి యొక్క అసలు స్వరూపం ఆత్మ. మరైతే జీవుడు అని ఎందుకంటున్నారంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకుంటే జీవుడు అంటున్నారు. ఈ తాదాత్మ్యం విడిచిపెడితే దేవుడు అంటారు, ఆత్మ అంటారు. కాబట్టి నేను ఈ దేహంలో కూర్చొని ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు నన్ను జీవుడు అంటున్నారు.
జీవుడిగా ఉన్నంత వరకు సుఖాలు, దుఃఖాలు, భయాలు, బాధలు, అన్ని అనుభవాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ తాదాత్మ్యం నేను వదిలించుకున్నానో, ఈ దేహమనోబుద్ధుల తాదాత్మ్యం వదిలించుకున్నానో, నేను ఆత్మని అని తెలుసుకున్నానో, ఆ ఆత్మగానే ఉన్నానో, అలా కనుక ఉన్నట్లయితే ఈ దుఃఖాలు, బాధలు, భయాలు ఇవేవి కూడా నాకు ఉండవు. మరప్పుడు ఆ ఆత్మ అయినటువంటి నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మనే. ఆ సర్వవ్యాపకమై సూక్ష్మాతి సూక్ష్మమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మే ఈ ఆత్మ. ఈ ఆత్మే ఇక్కడ ఈ దేహంలో కూర్చొని జీవుడు. అందువల్ల ఈ జీవుడు దేనికి సంబంధించినటువంటి వాడంటే పరమాత్మకు సంబంధించినటువంటి వాడు. అంటే కేవలం ఉపాధుల్లో తేడా. ఉపాధులు కనుకుంటే జీవుడు, ఉపాధులు కనుక లేకపోతే ఆత్మ. కాబట్టి జీవుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేను ఆత్మను గనక నేను అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మకి చెందినటువంటి వాడిని. సరే, పరమాత్మకి చెందినటువంటి వాడు. కస్య అన్నాడు అంటే ఎవరికి చెందినటువంటి వాడు? పరమాత్మకి చెందినటువంటి వాడు. కహ ఎవరు? జీవుడంటే ఎవరు అంటే ఆత్మే. రైట్, జీవుడంటే ఆత్మ తేలిపోయింది, పరమాత్మకి చెందినటువంటి వాడు తేలిపోయింది. మరి కుత ఆయాత, మరి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పరమాత్మ నుంచే వచ్చాడు. ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ నుంచే ఈ జీవుడు వచ్చింది. మరి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇది ముఖ్యం, ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ పరమాత్మ వద్దకే వెళ్ళాలి. పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవుడు తిరిగి పరమాత్మ వద్దకే వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలి? ఆ పరమాత్మతో కలిసి ఉన్నప్పుడు అంతా ఆనందమే. ఆనందమే ఆనందం. అదే ఆత్మానందం, అదే బ్రహ్మానందం. ఎప్పుడైతే పరమాత్మ నుంచి జారిపడ్డాడో ఆ జారి పడటంతో పరమాత్మ నుంచి విడిపోవడంతో దుఃఖాలు ప్రారంభమై, ఈ దుఃఖాలు, భయాలు, బాధలు, ఈ మధ్య మధ్యలో సుఖాలు, ఆనందాలు అన్నీ కలగలిసి ఉంటా ఉన్నాయి అన్నమాట. మరి కనుక ఇవన్నీ పోవాలంటే, మళ్ళీ శాశ్వతమైనటువంటి ఆనందం ఉండాలనంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరికే చేరుకోవాలి. అప్పుడే ఆనందం. ఇప్పుడు నది ఉందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందండి నది? ఈ నది అనేటువంటిది సముద్రం నుంచి వచ్చింది. ఎట్లొచ్చింది సముద్రం నుంచి? సముద్రంలో ఉన్నటువంటి నీరు కాస్త వేడెక్కి ఆవిరయ్యి అది తేలికై ఆకాశానికి వెళ్ళి మేఘాలుగా మారి అలా పరిగెడుతూ ఉంటే ఎక్కడో ఆ మేఘాలు చల్లబడ్డప్పుడు అది వర్షంగా పడుతుంది. ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా కొండల్లో, గుట్టల్లో, కోనల్లో ఎక్కడ పడ్డా చివరికి అవన్నీ ప్రవహించి నదులుగా చేరతాయి. ఆ నదులన్నీ కూడా పరిగెత్తి చివరికి సముద్రాన్ని చేరాలి. ఆ నది దగ్గరికి పోయి చూడండి, ఒకటే పరుగు. ఎక్కడికమ్మా ఓ నదీమ తల్లి నీ పరుగు అని అంటే నా పతి గతి అయినటువంటి సముద్రం దగ్గరికి అని సమాధానం చెప్పడానికి కూడా తీరిక లేకుండా పరుగులు తీస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ సముద్రాన్ని చేరుకుంటేనే ఆ నదికి ప్రశాంతత. ఈ పరుగులు ఆగిపోతాయి. ఈ పైనుంచి కిందకు దొరకటాలు, కింద నుంచి పైకి ఎక్కడాలు ఇవన్నీ పోతాయి. అన్నీ పోయి ప్రశాంతంగా ఉండిపోద్ది సముద్రాన్ని చేరితే. అంటే నది తన యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని పోగొట్టుకుంటుంది. నదిలో ఉన్నటువంటి నీరు తీయగా ఉంటుంది, కానీ సముద్రంలో పోయిన తర్వాత ఉప్పుగా మారిపోద్ది. నది పరుగులు తీస్తూ ఉంటుంది, మరి సముద్రము ప్రశాంత గంభీరంగా అలా ఉంటుంది. అంటే నది కాస్త సముద్రాకారంగా మారిపోయేటప్పటికల్లా దాని బాధలన్నీ పోయింది. అలాగే సముద్రం నుంచి తయారు చేస్తారు ఉప్పు. ఆ ఉప్పు సముద్రంలో నుంచి వచ్చింది బయటికి. సముద్రంలో ఉన్నంతకాలం దానికి ఏం పర్వాలేదు, హాయిగా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఉప్పు ఏం చేస్తున్నారు? అది అంతా ఓడల్లోకి వస్తుంది. వచ్చినప్పటికల్లా ఆ ఉప్పును ఏం చేస్తున్నారు? అందరూ కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారు? పూర్వకాలంలో అయితే రోట్లో వేసి రోకలు పెట్టి దబా దంచి పారేస్తూ ఉంటారు. దంచుతుంటే ఏం చేస్తుంటే ఎగిరిగిరి పడుతూ ఉంటుంది. అమ్మో నన్ను కొట్టబాకమని ఎగిరిగిరి పడుతుంటుంది. ఎగిరిగిరి పడి కాస్త పక్కన పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తారండి, మళ్ళీ లోపలికి నెట్టి మళ్ళీ ఇంకో దెబ్బేస్తారు. దాన్ని చూసి గట్టిగా దెబ్బేస్తారు. వేసేప్పటికల్లా నలిగిపోవాల్సిందే. ఆ రకంగా ఈ దెబ్బలు తినాల్సిందే ఈ ఉప్పు. ఎందుకు తింటుంది? దేనికి కర్మ పట్టింది దీనికనంటే అదిగో తన యొక్క అసలు స్థానంలో నుంచి జారి వచ్చేసింది కాబట్టి. మరేంటి దీనికి దెబ్బలు ఎప్పుడు తప్పుతాయి? మళ్ళీ కనుక తీసుకెళ్ళి కనుక నెలలో కనుక పడేసాం అనుకోండి, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. అంటే మళ్ళీ సముద్రాకారంగా మారిపోతుంది. అది ఆ ప్రకారం. అట్లనే మనం రాత్రిపూట నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మనకు ఒక కళ వస్తుంది. మనం హాయిగా సుఖంగా ఆనందంగా ఉన్నాం, మనకేం దుఃఖాలు లేవు, బాధలు లేవు, హాయిగా ఉంది. కానీ ఆ రోజు నిద్రపోయిన తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పటికీ ఆ కళ ఏమైందనంటే నువ్వు ఇంకొకరు కొట్టుకున్నారు. అలా కొట్టుకునేటప్పటికల్లా వాడికి దెబ్బ తగిలింది. దెబ్బ తగలటమే కాదు, ఎక్కడో తగలరాని చోట తగిలింది, స్పృహ కోల్పోయాడు, ఆసుపత్రిలో చేర్చారు, ఆ తర్వాత వాడు చనిపోయాడు.
సరిపోయేటప్పటికి నీ మీద కేసు పెట్టారు, పోలీసులు వచ్చారు, పట్టుకెళ్ళారు, జైల్లో పడేశారు, ఇరగొట్టారు. ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్లారు, 14 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. ఇప్పుడు జైల్లో తీసుకెళ్లారు. జైల్లో పెట్టిన తర్వాత అక్కడ ఈ రాళ్ళు కొట్టిస్తున్నారు. కొట్టలేక కొడతా ఉన్నారు. ఎంత కష్టం! ఈ కష్టం అంతా వచ్చిందే, ఎట్టబోద్ది కష్టం అని అనుకుంటు. ఎట్టబోద్ది? నువ్వు మేలుకుంటే పోద్ది, ఏమక్కర్లా, ఇంకేం చేయక్కర్లా, మేలుకుంటే చాలు పోద్ది. ఎందుకని? ఈ స్వప్న ప్రపంచం అనేటువంటి దాన్ని ఎదుగో నీ మనస్సులో నుంచి సృష్టించుకున్నావు. అంటే నీ మనస్సులో నుంచి బయటకు వచ్చింది స్వప్న ప్రపంచం. ఆ స్వప్న ప్రపంచంలో ఉన్నంతకాలం దుఃఖాలు అనుభవించావు. ఎప్పుడైతే ఈ స్వప్న ప్రపంచం కాస్త మళ్ళీ మనసులో కలిసిపోయిందో ఏమైంది? అన్నీ వట్టిదే. కొట్టుకోవటం వట్టిదే, వాడు రావటం వట్టిదే, పోలీసులు రావటం వట్టిదే, అరెస్ట్ చేయటం వట్టిదే, జైలుకి వెళ్ళటం వట్టిదే, రాళ్ళు కొడటం వట్టిది, అన్నీ వట్టిది. మళ్ళీ నువ్వు మామూలుగా హాయిగా ఎప్పుడు మాదిరిగా ఆనందంగా ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి చేరుకుంటే నీకు హాయి, ఆనందం. మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ దగ్గర నుంచి వచ్చాం. జారిపడ్డాం, పొరపాటో గ్రహపాటో ఎలాగో జరిగిపడ్డాం. ఈ జారిపడ్డటువంటి మనం ఎంతకాలం ఇక్కడ తిరిగినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని సుఖాలు పొందినా, ఎన్ని దుఃఖాలు పొందినా, ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు పొందినా, చివరికి మళ్ళీ మనం ఈ సమస్తమైనటువంటి దుఃఖాలని, భయాల్ని, బాధల్ని, అలసడల్ని, ఆందోళనని, ఉద్రేకాలని అన్నీ పోగొట్టుకొని మళ్ళీ మన స్థానంలో మనం చేరినప్పుడే మనకి ఎన్ని పోయి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుద్ది. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి మనం కొంతకాలం ఈ జీవన నాటక రంగం మీద నటించి, జీవించి, అనేకమైనటువంటి సుఖాలు, దుఃఖాలు అనుభవించి చివరికి మనం ఆ పరమాత్మని చేరుకోవాల్సిందే. అప్పుడే పరమశాంతి, అదే శాశ్వతానందం. దీన్నే మోక్షం అనేది. మోక్షం అంటే పరమాత్మతో ఐక్యత కాబట్టి. కనుక మనం పరమాత్మ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఆ పరమాత్మని చేరుకోవాల్సినటువంటి వాళ్ళం. అయితే ఈ ప్రయాణంలో మన యొక్క కర్తవ్యం ఏమిటి? మళ్ళీ ఇక్కడ ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ప్రయాణం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి పోవాలి. పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి మనం పరమాత్మ దగ్గరికి పోవాలి. సరే, ప్రయాణం ప్రారంభిద్దాం అనుకున్నాం, రైట్, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రయాణంలో ఏమవుతుందనంటే మనకి అనేకమైనటువంటి అందమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంపైనటువంటి సంగీతం వినిపిస్తూ ఉంది, అనేక తినేటువంటి వస్తువులు ఉన్నాయి, తాగేటువంటి పానీయాలు ఉన్నాయి, తాకి ఆనందించేటువంటి వస్తువులు ఉన్నాయి, సువాసనలు ఇచ్చేటువంటి వస్తువులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఏ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి 5 రకాలైనటువంటి విషయాలు. ఇక అనేకమైనటువంటి వస్తువులు మనం అలా ప్రయాణం చేసి వెళుతుంటే కాళ్ళకి చేతులకి తగులుతూ ఉంటాయి. అనేక మంది వ్యక్తులు నిన్ను చుట్టుకొని నీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు, నీ వల్ల ప్రేమాభిమానాలు పొందుతూ ఉంటారు. కొంతమంది నీతో కలుస్తూ ఉంటారు, కొంతమంది నీతో విడిపోతూ ఉంటారు. అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటి పట్ల నువ్వు ఎలా వ్యవహరించాలి? ఇదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే మనం జీవితంలో ఏ ప్రకారంగా ప్రవర్తించాలి ఈ లోకంలో అని. ఇవన్నీ మనకి ఇక్కడ ఎదురవుతున్నటువంటివి అనమాట. ఎంతోమంది మన స్నేహితులు అవుతున్నారు, శత్రువులు అవుతున్నారు, కొంతమంది నా వాళ్ళు అవుతున్నారు, కొంతమంది నీ వాళ్ళు అవుతున్నారు. రకరకాలైనటువంటి వ్యవహారాలని. అలాగే మనం ఆనందించడానికి, సుఖించడానికి, భోగించడానికి కావాల్సినటువంటి వస్తువులని, వీటన్నిటి పట్ల మనం ఏ రకమైనటువంటి భావన కలిగి ఉండాలి? దారిలో కనిపించేటువంటి ఈ వస్తువులతో ఈ మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం చేసేటువంటి దారిలో కనిపిస్తున్నట్టు ప్రయాణం అంటే ఏం ప్రయాణం? ఇదేదో ఒక జీవితంలో ప్రయాణం కాదు, అనేకమైనటువంటి జన్మల ప్రయాణం అనమాట. ఈ జన్మల యొక్క ప్రయాణంలో ఈ కనిపించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటితో మనం ఎలా ప్రవర్తించాలంటే, మనం ఓ ట్రైన్ ఉదాహరణ తీసుకుంటే సరిపోద్ది. ఓ ట్రైన్ బయలుదేరింది అనుకోండి, మనం ఎక్కడి నుంచి వస్తున్నాము? అది చెన్నై దగ్గర నుంచి విజయవాడ రావాలి. ఇక్కడ దాకా వస్తే విజయవాడలో మనకు చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది, మనకు బాగా లాభం వచ్చేటువంటి పని ఉంది, లేదా మనకి చాలా అత్యవసరమైనటువంటి పని ఉంది. అది కనుక అక్కడికి కనుక రాకపోతే మనకు చాలా లాస్ అవుతుంది. సరే, అక్కడ ఎక్కావు, ఆ ట్రైన్లో వస్తూ ఉంటే దారిలో అనేకమైనటువంటి గార్డెన్స్ కనపడ్డాయి, రకరకాలైనటువంటి పుష్పాలు కనపడ్డాయి, రకరకాలైనటువంటి ఫలాలు కనపడ్డాయి, బాగా నీకు ఇష్టమైనటువంటి మామిడి పళ్ళు కనపడ్డాయి. ఇట్లా ఎన్నో కనపడతా ఉన్నాయి. అవన్నీ కాక తినేటువంటి తిండి కనపడతా ఉంది. మరి ఇవన్నీ కనపడతా ఉంటే అవన్నీ కూడా నీకు ఇష్టమైనటువంటి కొన్ని ఉన్నాయి దాంట్లో. బాగా ఆ ఇష్టమైనటువంటి వాటి కోసం ఆ ట్రైన్లో నుంచి ఏమైనా దూకుతావా? ఆమెను అక్కడికి పరిగెత్తావా? ఏం చేస్తావు? ఊరికే చూస్తావు, ఆహా బాగుంది అనుకుంటావు, ఆమె బయలుదేరుతావు. ఒకవేళ ఏదైనా ఆ ట్రైన్లోకి వచ్చినాయి అనుకోండి, తినడానికి ఇడ్లీయో దోశ ఏదో వచ్చిందనుకోండి, డబ్బులు ఇస్తావు, తీసుకుంటావు.
అంటే నీకు అందుబాటులో ఉంటేనేమో అనుభవిస్తావు, నీకు అందుబాటులో లేక దూరాన్ని ఉన్నాయనుకోండి, నువ్వు పోతా ఉంటే అక్కడ దూరాన్ని కనపడతా ఉంది, దాన్ని ఏం చేస్తావు? చూసి మేలకుంటుకుంటావు, అలా వెళ్ళిపోతుంటావు. అదే ప్రకారంగా ఇక్కడ మన యొక్క ప్రయాణంలో కూడా మనం చేయవలసింది ఏమిటి అని అంటే, మన ప్రయాణంలో ఈ ట్రైన్ ప్రయాణం మాదిరిగానే ఇక్కడ కనిపించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి ఆనందించు, అందరి వాటిని అనుభవించు, కానీ నీ ప్రయాణం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడికి చేరాలనో, ఎందుకోసం పోవాలనో, ఏ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం, ఏ జన్మ సార్థకం చేసుకోవడం కోసం నువ్వు ప్రయాణం అవుతున్నావో ఈ ప్రయాణాన్ని మాత్రం మర్చిపోకుండా నీ ప్రయాణం కొనసాగించాలి. అలా కొనసాగించి ఆ పరమాత్మ స్థానాన్ని, స్వస్థానాన్ని, నీ స్వస్థానాన్ని నువ్వు చేరుకోవాలి. అంతేగాని వీటి యొక్క వ్యామోహంలో పడిపోయి, ఈ ప్రయాణంలో కనిపించినటువంటి వస్తువుల యొక్క వ్యామోహంలో పడిపోయి వాటిని సంపాదిస్తూ అనుభవిస్తూ ఇంకా ఆనందం పొందాలని, ఇంకా సుఖాన్ని పొందాలని మన యొక్క ప్రయాణాన్ని మనం మర్చిపోయి అక్కడే దిగిపోయి ఇక్కడే కూరుకుపోయి ఈ వస్తువుల్లో కనుక మునిగిపోయామా మన జీవితం అంతా వ్యర్థమైపోతుందన్నమాట. ఎందుకని? మళ్ళీ ఇక్కడ వస్తువుల కోసం కనుక నువ్వు ఉన్నావంటే ఇక్కడన్నీ బాధలు, సుఖాలు, దుఃఖాలు, రకరకాలైనటువంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటి యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ నిత్యం కాదు. మనకి ఏది లభిస్తుందో దాన్ని స్వీకరిద్దాం, ఏది లభించిందో పని చూసి వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంతో మన ప్రయాణం మనం సాగిస్తూ ఉండాలి. ఈ ప్రయాణంలో ఏమాత్రం కూడా ఏమరపాటు ఉండకూడదు, ఎక్కడ కూడా దేనికి ఆశపడకూడదు, వ్యామోహపడకూడదు, భ్రమపడకూడదు, దీనికోసం పరుగులు తీసి పక్కకు వెళ్ళకూడదు. అలా వెళ్తే నీ ప్రయాణం కాస్త ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి విషయ భోగాలన్నీ కూడా నీ కాళ్ళకి బంధాలు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఇదిగో ఈ శ్లోకంలో చెప్తున్నారు, సోదరా, ఓ భ్రాత అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అయ్యా, ఇదిగో ఈ ప్రకారంగా నడుచుకో, నువ్వెవరో తెలుసుకో, నీ భార్య ఎవరో, నీ బిడ్డ ఎవరో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడికి పోవాలనో, ఎలా పోవాలనో ఈ విషయాల గురించినటువంటి విచారణ చేస్తూ ఉండు అని మన దగ్గర కూర్చోబెట్టుకొని తల్లి బిడ్డకి చెప్పినట్టుగా, సోదరుడు తమ్ముడికి చెప్పినట్టుగా ఇదిగో ఈ ప్రకారంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ పరమాత్మని అందుకోవటం కోసమని ఈ మార్గాన్ని, ప్రయాణాన్ని, ఈ ప్రయాణంలో వచ్చేటువంటి ఆటంకాలని చెప్పి ఇప్పుడు ఆ పరమాత్మని అందుకోవడానికి ఒక మెట్ల మార్గాన్ని చెబుతున్నాడు. భగవంతుడు ఎప్పుడు కాస్త పైనే ఉంటాడు, కొండ మీదే ఉంటాడు. ఆ కొండ మీద ఉంటే ఆయన అందుకోవాలంటే కాస్త మెట్ల మార్గం గుండా పోవాలి. ఆ మెట్లు కూడా చెప్తున్నాడు. మొదటి మెట్టు ఎక్కడ నువ్వు కాలేయాలా, రెండో మెట్టు ఎక్కడ, మూడో మెట్టు ఎక్కడ, నాలుగో మెట్టు ఎక్కడ, ఈ మెట్ల మార్గాన్ని చెప్పబోతున్నాడు. ఆ మార్గం ఏమిటో మనం రేపు చెప్పుకుందాం.